నీకు నేను ఇవ్వాలనుకుంది ఆపలేదు. నువ్వు చేసిన మంచి కర్మలు ఎవ్వరూ తుడవలేరు. నీ హృదయం నిజమైనదైతే, నీ మనసు స్వచ్ఛమైనదైతే, నా మీద నీకు ఉన్న భక్తి నిజమైనదైతే ఎవ్వరూ నిన్ను అడ్డుకోలేరు. అలా ఏడుస్తూ బాధపడుతూ కూర్చోకు, లేచి నిలబడు. ఎందుకంటే నీ సమయం రాబోతోంది. ఇక ఆగకూడదు. ఎవ్వరూ ముందు నువ్వు తల వంచకు. ఎందుకంటే నీ వెనుక నేను ఉన్నా. నేను నీతో నడుస్తుంటే దారి కూడా నీవైపే వస్తుంది. గమ్యం నీకోసమే ఎదురుచూస్తుంది. నీ తలరాత కూడా తనని తాను మార్చుకుంటుంది. ఇంకా అలానే కూర్చుంటావా? లేచి పోరాడతావా? నన్ను చేరడం అంత సులువు కాదు. అర్థమైందా?